నిడమర్ర రోడ్డు అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం. ఇటుగా వెళ్తే అమృత యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వెళ్ళిపోవచ్చు. నిడమర్రు, నీరుకొండ, కుర్రగల్లు మీదుగా మనం రాజధాని అమరావతి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది 2 వరుసల రహదారి. ఈ రహదారిని 6 వరుసలుగా విస్తరణ చేస్తారు. రాజధాని నుంచి వచ్చే నిడమర్ర రోడ్డు ఇది. ఈ రహదారిని 6 వరుసలుగా జాతీయ రహదారిగా విస్తరణ చేస్తారు. అదేవిధంగా శాఖమూరులో ఒక సెంట్రల్ పార్క్ ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఇటువైపు రోడ్లు, బిల్డింగులు, సగములాగిపోయిన బిల్డింగులు కూడా పూర్తి చేస్తారు. ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 9 జాతీయ రహదారులు E2, E5, E7, E11, E13, N8, N17, N4, E15 ఈ 9 జాతీయ రహదారులన్నీ కూడా పశ్చిమ వైపు నుండి తూర్పు వైపుకు వస్తూ ఉంటాయన్నమాట అమరావతి రాజధానిలో. ఈ జాతీయ రహదారులకి నేషనల్ హైవే అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ హైవే ఉంది కదా, ఆ హైవే రోడ్డుకి ఈ రోడ్లన్నీ కూడా కనెక్టివిటీగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా అమరావతిలో ఉన్న రాజధానిలో గ్రామాలన్నీ కూడా నేషనల్ హైవేకి అనుసంధానం చేస్తారన్నమాట. అది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ జాతీయ రహదారులన్నీ కనెక్టివిటీ అయినట్లయితే సకాలంలో విజయవాడని తాకకుండానే నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అంటే చిన్నకాకాని నుంచి రాజధాని మీదకి వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్డు ఉంది కదా, దాని లింకేజ్ ద్వారా డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట. విజయవాడ నగరం వెలుపల నుంచి వెళ్ళే రహదారి అనమాట. ఈ విధంగా ఒకవైపు రహదారులు అభివృద్ధి చేస్తూనే మరొక వైపు సొగములాగపోయిన బిల్డింగ్లన్నీ పూర్తి చేస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఈ టెండర్లో ఎక్కువ మంది పాల్గొనే విధానంగా, ఎక్కువ మంది టెండర్లకి వచ్చే విధంగా ఈ టెండర్ల ప్రక్రియను కూడా కొంత సడలింపు చేశారని చెప్తున్నారు. ఎక్కువ మంది పాల్గొన్నట్లయితే త్వరితగతిన ఈ నిర్మాణ పనులు పూర్తి చేస్తారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. ఏదైనా సరే భవిష్యత్తులో ల్యాండ్ పోలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులకి ప్రత్యేకంగా ప్లాట్లు ఇస్తారు కదా, వారికి R1, R2, R3, R4, R5 జోన్ల వారీగా కాలనీలు వేసి అభివృద్ధి చేస్తారనమాట. ఇందుకు CRDA 8,000 కోట్ల రూపాయలు పనులు ప్రారంభిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్లాట్ అలాట్మెంటు లబ్ధిదారులకు వివరిస్తారు. మౌలిక వసతులు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలుస్తున్నారన్నమాట. ప్యాకేజీలుగా విభజించడం ద్వారా వారికి వారి సైట్కి అంటే వారి కాలనీకి వచ్చే అవకాశం తొందరగా ఉంటుందన్నమాట. ఆలస్యం కాకుండా అందరికీ ఒకే సమయంలో భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ఒకే సమయంలో వారు జోన్ల వారీగా వారి కాలనీలు అందజేస్తారనమాట. ల్యాండ్ పూలింగ్ చేసిన రైతులందరికీ కూడా LPS పద్ధతి ద్వారా లేఅవుట్లు అభివృద్ధి చేసినట్లుగానే ఈ కాలనీలని అభివృద్ధి చేసి రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా అన్ని అవకాశాలు అంటే మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి వారికి అందజేస్తారనమాట. ఈ ప్రక్రియ మొత్తానికి కూడా 8,000 కోట్ల రూపాయలు పనులు ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్లు కూడా పేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఈ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు. అమరావతి రాజధానిలో LPS పద్ధతి అన్నమాట. ల్యాండ్ పూలింగ్ చేసిన వారికి ఈ విధంగా జోన్ల వారీగా వర్క్ డివైడ్ చేసి వారికి తగిన కాలనీలు ఏర్పాటు చేసే దిశగా CRDA ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఏదైనా సరే అమరావతిలో పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ టెండర్ల ప్రక్రియ పూర్తిగా వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఈ పనుల్ని వేగవంతం చేస్తారని కూడా చెప్తున్నారు. శాఖమూరులో ఒక సెంట్రల్ పార్క్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా రిజర్వాయర్లు కూడా ఏర్పాటు చేస్తారు. మనం నిడమర్ర రోడ్డు చూస్తున్నాం. అమరావతి రాజధాని నుంచి నిడమర్ర రోడ్డుని ఎట్టుగా వెళ్తే ఇటు మంగళగిరి వైపు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది బైపాస్ రోడ్డు, నేషనల్ హైవే బైపాస్ రోడ్డు. చిన్నకాకాని నుంచి అమరావతి రాజధానిగా కలుపుకుంటూ వెళ్ళే లైన్ అనమాట నేషనల్ హైవే. ఈ రోడ్డుకి 9 జాతీయ రహదారులు అనుసంధానం చేస్తారనమాట. తద్వారా ఏంటంటే ఈ రాజధానిలో ఉన్న రైతులందరికీ, ప్రజలకి అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేయటం ఈ జాతీయ రహదారుల ఉద్దేశం అని చెప్పవచ్చు.
ఏదైనా సరే ఒకవైపు బిల్డింగులు అందించడం, మరొక వైపు రోడ్డుల్ని వేగవంతంగా పనులు చేయించడం, ఇలా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా రాజధానిని దాదాపుగా 3 సంవత్సరాల్లో ప్రాథమిక దశ పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు